వెల్కమ్ టు ఏఎస్ఆర్ ప్రాపర్టీస్. ఈరోజు మీకు చూపించబోతున్నాను 4BHK ఫ్లాట్. అది కూడా నార్త్ ఫేసింగ్ 3175 స్క్వేర్ ఫీట్ తో ఉంది. చాలా పెద్దగా అనిపిస్తుంది. మనకి ల్యాండ్ షేర్ వచ్చి 117 గజాలు వస్తుంది. సో ఈ ఫ్లాట్ వచ్చి హైదరాబాద్ లో శ్రీనగర్ కాలనీలో మెయిన్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. నియర్ టు బంజారా హిల్స్ అన్నమాట. చాలా దగ్గరగా కూడా ఉంది. సో ఫ్లాట్ ఎలా ఉందో ఏంటో చూసేద్దాం రండి. సో ఫస్ట్ మనం ఫ్లాట్ అనగానే చూసేది ఏంటి, ఫేసింగ్ ఏంటి. సో ఇది వచ్చి నార్త్ ఫేసింగ్. ఫస్ట్ ఎంట్రన్స్ లో స్టార్టింగ్ మనకి హాల్ కనిపిస్తుంది. ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూర్చోడానికి చిన్న హాల్ లో అనిపిస్తుంది. పార్టీషన్ చేసుకున్నారు. మినీ సోఫా ఆర్ 2 చైర్స్ అట్లా వేసుకోవచ్చు. సో హాల్ నుంచి ఫస్ట్ మనం రైట్ కి వెళ్ళగానే ఒక బెడ్రూమ్, చెప్పాను కదా 4BHK అని, అందులో ఒక బెడ్రూమ్, 4 బెడ్రూమ్ లో ఒక బెడ్రూమ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ఫుల్లీ వుడ్ వర్క్ ఉంది. రూమ్ అంతా కూడా ఫుల్ గా వర్క్ చేసి ఉంది. కబోర్డ్స్ అయితే చూసారు కదా, మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ గా వుడ్ వర్క్ ఉంది. అండ్ బాల్కనీ కూడా ఉంది ఈ బెడ్రూమ్ కి. ఈ బాల్కనీ కూడా స్పేషియస్ గా ఉంది. అదే ఏదో నామకే వాస్తేలా లేదు, యాక్చువల్ గా చాలా స్పేషియస్ గా ఉందని చెప్పి. అటాచ్డ్ బాత్రూమ్, చిన్న డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు బెడ్రూమ్ లో. ఆపోజిట్ బాత్రూమ్ మనకి డ్రెస్సింగ్ ఏరియా కనిపిస్తుంది. సో హాల్ కి రైట్ సైడ్ బెడ్రూమ్ ఇప్పుడు చూసాం. 4BHK కాకుండా ఇంకొక పెద్ద రూమ్ ఉంది. ఇది హోమ్ థియేటర్ కి అనమాట. మనం 4BHK అనుకున్నాం, అంటే హాల్ అవే కాకుండా ఇంకొక పెద్ద రూమ్ ఇచ్చారు ఎక్స్ట్రాగా హోమ్ థియేటర్ కి. ఇది మొత్తం వుడ్ వర్క్ కూడా చేసేసుకుని ఉంది. ఏం స్పెషల్ గా చేసుకోవాల్సిన పని లేదు. సో చాలా స్పేషియస్ గా ఉంది. ఇది ఇంకా బెడ్రూమ్ కన్నా కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది. హాల్లో నుంచి లెఫ్ట్ కి వెళ్ళగానే పూజ గది ఉంది. సపరేట్ గా పూజ గది ప్లాన్ చేసుకున్నారు. సో దీనికి గ్లాస్ డోర్ ఎంట్రీ ఉంది పూజ గదికి. ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ ఈజీగా కూర్చొని పూజ చేసుకోవచ్చు అనమాట. అంత స్పేషియస్ గా ఉంది పూజ గది కూడా. గెస్ట్ లో వచ్చినప్పుడైతే చూపించాను కదా, చిన్న హాల్ ఉంది, అక్కడ కూర్చోబెట్టచ్చు. హాల్ చూసారా, చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇది టీవీ క్యాబిన్, మొత్తం వుడ్ వర్క్ తో ఉంది. డైనింగ్ టేబుల్ అక్కడ ఉంది. ఇది పార్టీషన్ చేసుకుంటే డైనింగ్ ఏరియా కర్టెన్ గానీ వాట్ ఎవర్ చేసుకుంటే ఇంకా డిఫరెంట్ గా కూడా అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా డైనింగ్ కి సంబంధించిన వార్డ్రోబ్స్ ఉన్నాయన్నమాట. ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి, డైనింగ్ టేబుల్ కి అందుబాటులో ఉండడానికి డైనింగ్ సెట్స్ కానీ వాట్ ఎవర్ అన్ని పెట్టుకోవడానికి చాలా కబోర్డ్స్ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. ఇల్లంతా కూడా కబోర్డ్స్ ఉన్నాయి. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇది కూడా కంప్లీట్ గా వుడ్ వర్క్ చేసింది. డోర్ పైనుంచి కూడా మొత్తం వుడ్ వర్క్ తోటి ఉంది. ఇది బెడ్. అక్కడ కిడ్స్ ఎవరైనా ఉంటే చదువుకోవడానికి కూడా సపరేట్ గా వాళ్ళకి స్టడీ టేబుల్ లాగా అరేంజ్ చేశారు. వాళ్ళకి సంబంధించిన బుక్స్ అవి పెట్టుకోవడానికి కూడా వార్డ్రోబ్స్ అన్ని సపరేట్ గా డిజైన్ చేశారు అనమాట. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండ్ డ్రెస్సింగ్ ఏరియా. డ్రెస్సింగ్ కూడా సపరేట్ గా స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వాష్రూమ్. సో వాష్రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంది సఫిషియెంట్ గా. అక్కడ వాష్రూమ్ నుంచి రాగానే ఇక్కడ డ్రెస్సింగ్ ఇచ్చేసారు సపరేట్ గా. ఇక్కడ కర్టెన్ వేసుకున్నా, ఈవెన్ డోర్ పెట్టుకున్నా కూడా సపరేట్ అయిపోతుంది ఆ క్యాబిన్ అంతా. హాల్లో నుంచి ఒక బెడ్రూమ్ చూసాం కదా లెఫ్ట్ సైడ్, సేమ్ ఆ బెడ్రూమ్ దాటి ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ కిచెన్ కనిపిస్తుంది. ఇది ఇంచుమించు ఓపెన్ కిచెన్ లానే చెప్పుకోవచ్చు. నవడేస్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ కూడా హోమ్ ఓపెన్ కిచెన్. సో ఇది ఓపెన్ కిచెన్ లా ఉంది. ఇది కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది. మొత్తం వుడ్ వర్క్ తో ఉంది. స్పెషల్లీ లేడీస్ కి ఇంట్లో బాగా నచ్చిన ప్లేస్ ఏదైనా ఉందంటే అది కిచెన్ అనమాట. చూడగానే వావ్, ఎంత స్పేషియస్ గా, ఇంటికి వచ్చిన చుట్టాలందరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ వండుకోవడానికి కానీ ఎంత స్పేషియస్ గా ఉందంటే, ఇలా ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు కిచెన్ ని. అంత స్పేషియస్ గా ఉంది. సో మొత్తం కంప్లీట్ గా వుడ్ వర్క్ ఉంది. దీనికి అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంది, అంటే వాషింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. సో ఇది యూటిలిటీ ఏరియా కిచెన్ కి అటాచ్ అయ్యి ఉంది. వాషింగ్ మిషన్స్ అవి పెట్టుకోవడానికి కానీ వాట్ ఎవర్. కిచెన్ కి ఇక్కడ స్పెషల్ గా ఒకటి స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారన్నమాట. స్పెషల్గా ఏమైనా ఎక్స్ట్రా స్టఫ్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు ఇవంతా స్టోరేజ్ చేసుకోవచ్చు. కిచెన్లో క్లమ్జీనెస్ లేకుండా ఉండడం కోసం ఇది స్టోరేజ్ ఏరియా సపరేట్గా ఇచ్చేసారు. రెగ్యులర్గా తీసుకొని ఐటమ్స్ ఏమన్నా కూడా ఇక్కడ పెట్టేసుకొని డోర్ వేసేసుకుంటే కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో దానికి కూడా ప్లాన్ చేసి డిజైన్ చేశారు. డైనింగ్ ఏరియాలో మాత్రం ఫుల్ వర్క్ ఉంది. యాక్చువల్గా ఎటు చూసినా వుడ్ వర్క్ కనిపిస్తుంది. ఎంత సామాన్ అయినా పెట్టుకోవచ్చు డైనింగ్ సంబంధించింది వాట్ ఎవర్ అంతా. సో డైనింగ్ టేబుల్ పక్కనే బాల్కనీ ఇచ్చారు. ఎంత వెంటిలేషన్ ఉందో చూసారా. మొత్తం ఈ బాల్కనీలోంచి హాల్ మొత్తం ఫుల్లీ వెంటిలేషన్గా ఉంది. కంప్లీట్ వెంటిలేషన్ వస్తుంది అనమాట. డైనింగ్ దగ్గర కూర్చొని కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. అండ్ ఇంత పెద్దగా ఉన్నప్పుడు లైక్ జిమ్ ఏరియాలో కూడా చేసుకోవచ్చు, లాన్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈవినింగ్స్ ఆర్ మార్నింగ్ టైం టీ కాఫీ వాట్ ఎవర్ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ కూర్చోడానికి అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మొక్కలు కూడా ఉన్నాయి. 2 చైర్స్ వేసుకొని మినీ టేబుల్ వేసుకుంటే టీ కాఫీ వాట్ ఎవర్ వ్యూ చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అదైతే బాగుంది. ఇక్కడ జిమ్కి సంబంధించిన కూడా కొన్ని పెట్టుకోవచ్చు అనమాట. అంటే అంత స్పేషియస్గా ఉంది బాల్కనీ.
సో డైనింగ్ ఏరియా నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఆపోజిట్లో ఉంటాయి. ఈ 2 బెడ్రూమ్లు కూడా ఆపోజిట్ ఉన్నాయి, ఒకదానికొకటి. ఒక బెడ్రూమ్ అయితే క్లోజ్డ్ ఉంది, సో అన్ఫార్చునేట్లీ చూపించలేకపోతున్నాను. సో ఈ బెడ్రూమ్ అయితే కనుక ఇది కూడా సేమ్ కంప్లీట్గా వుడ్ వర్క్ ఉంది. ఎక్కడికక్కడ ఇల్లంతా వుడ్ వర్క్ ఉంది, సామాన్ ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట. ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఉండొచ్చు ఈజీగా. అండ్ టీవీ స్లాట్కి కూడా ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూమ్. అబ్జర్వ్ చేస్తే ప్రతి బెడ్రూమ్లో డ్రెస్సింగ్కి ఒక ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. బాత్రూమ్కి ఆపోజిట్లోనే డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చారు. ఇది స్పెషల్లీ బాగుందని చెప్పుకోవచ్చు. సేమ్ బాత్రూమ్లు అన్నీ కూడా ఒకటే సైజులో ఉన్నాయి సఫిషియెంట్గా. సో ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండ్ డ్రెస్సింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందనమాట. అది స్పెషల్లీ బాగుంది. సో బెడ్రూమ్ చూసినట్టయితే ఏదో బెడ్రూమ్ అంటే బెడ్రూమ్లో లేదు, బెడ్రూమ్తో పాటు అంటే బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. చుట్టూ తిరగడానికి కానీ, థింగ్స్ తీసుకోవడానికి కానీ, రెడీ అవ్వడానికి కానీ కంజెస్టెడ్గా అయితే లేదు. చాలా స్పేషియస్ రూమ్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా ఇల్లు అయితే వెంటిలేషన్ బాగుంది. 4 బెడ్రూమ్స్, పెద్ద ఫ్యామిలీ ఉండొచ్చు. కబోర్డ్స్ అయితే ఫుల్లీ కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ దట్టు వీళ్ళ మెయింటెనెన్స్ కూడా డిఫరెంట్గా, అంటే ఏ స్లాట్ ఎక్కడ ఉండాలో అక్కడ కంప్లీట్గా డిజైన్ చేశారు. డిజైనింగ్ కూడా చాలా బాగుందన్నమాట. ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అని చెప్పుకున్నాం కదా. సో కింద జిమ్ కూడా ఉంది, చూపిస్తాను రండి. సో జిమ్ అయితే చాలా బాగుంది, కొత్తగా మళ్ళీ రెనోవేట్ చేసుకున్నారంట. సో జిమ్కి ఎదుర్కొండానే మనకి మినీ ఫంక్షన్ హాల్ అనుకోవాలి దీన్ని. సో అపార్ట్మెంట్లోనే ఇచ్చేశారు. ఈ స్లాట్ అయితే మినీ ఫంక్షన్స్ చేసుకోవచ్చు, ఎనీ ఈవెంట్స్, ఫంక్షన్ అని కాదు ఎనీ ఈవెంట్స్ చేసుకోవచ్చు. 300 కెపాసిటీ ఉంది ఈ హాల్కి అయితే. సో బయటకి ఎక్కడికి వెళ్ళే పని లేదు, మనకి ఫంక్షన్ హాల్స్ దొరుకుతాయా లేదా అని ప్రాబ్లం లేదు. సో ఇందులోనే ఉంది కాబట్టి ఇది. సో ఆరాంగా అపార్ట్మెంట్లోనే పైన ఫ్లాట్, కిందే ఫంక్షన్, చాలా ఈజీగా ఉంటుంది కదా. అట్ ఎవరు గెట్ టుగెదర్స్ కానీ, ఆఫీస్ మీటింగ్స్ ఏమున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. 300 మెంబర్స్ కెపాసిటీ. సో అపార్ట్మెంట్ చూసాం కదా, బయట చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కూడా చూడాలి కదా, చాలా బాగుంది అట్మాస్ఫియర్ అయితే. అపార్ట్మెంట్స్ మధ్యలో ఇంత పెద్ద స్పేషియస్గా ఒక లాన్ ఉంది, బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు. కోవిడ్ టైంలో పెళ్ళిళ్ళు కూడా జరిగినాయంట ఇక్కడ. అంత పెద్ద ఏరియా ఉంది, చాలా మంది కూర్చోవచ్చు. అక్కడ కళ్యాణ మండపం చేసుకున్నారంట, ఇక్కడ పెళ్లి చేసుకున్నారంట, ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు. అంటే పెళ్లి జరిగిందంటే ఆలోచించండి ఎంత పెద్ద స్పేస్ ఉందో. సో అందుకు చెప్తున్నాను అనమాట, చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఓపెన్ వ్యూ చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో వచ్చి ఎంజాయ్ చేయడానికి, పిల్లల్ని తీసుకొని సరదాగా అలా తిరగడానికి కానీ, కొంతసేపు అపార్ట్మెంట్లో ఉండి బోర్ కొడుతుంది, మరీ ఎక్కువ బయటికి వెళ్ళలేమంటే కొంతసేపు వచ్చి ఇక్కడ కూర్చొని ఫ్రెండ్స్ తోటి కబుర్లు చెప్పుకోవడానికి చాలా బాగుంది. స్పెషల్ ఈ చెట్టు అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. ఏదో బోధి వృక్షం కింద బుద్ధుడు కూర్చున్న ఫీలింగ్ వస్తుంది ఇది కవర్ చేస్తూ. సో ఎంజాయ్ చేయొచ్చు స్పేస్ని. ఎక్కడ బయటికి వెళ్ళకుండా ఎక్స్ట్రా పార్కులకి వెళ్ళాలన్నా మళ్ళీ అంత అవసరం లేదు. తెలిసిందే కదా సిటీ కల్చర్లో ట్రాఫిక్లో ఎక్కడికి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందో. సో అలాంటి అవసరం లేకుండా అన్నీ ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కార్కి 2 పార్కింగ్స్ కూడా ఇచ్చారు ఈ ఫ్లాట్కి. సో మినీ చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది. పిల్లలకి మెయిన్గా కావాల్సింది ఎక్కడికో తీసుకెళ్ళక్కర్లేదు, ఇక్కడ కూర్చోబెడితే చాలు, ఎన్ని గంటలైనా ఆడేసుకుంటారు. చూస్తున్నారు కదా, ఇంత అందమైన ఫ్లాట్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఈ వీడియోలో కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది, సో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏమన్నా మా ఛానల్లో చూపించాలనుకుంటే కనుక తప్పకుండా కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.